Nigamba Srinivas, Enadu. Kuntla Srinivas from Enadu. All of you give a great round of applause. Ade. Raju. Gandamala Raju from Andhra Jyoti. Next. Veeragoni Harish from Andhra Jyoti. Next, Guntapalli Swami from Sakshi. Guntapalli Swami, వెళ్ళారా? Guntapalla Swami from Sakshi, Karimnagar. Sridhar from Varta. Sridhar Garu. Kapilavai Raju from Andhra Jyoti. Next, Raju. Okay. Sridhar Garu. Kapilavaru Raju next. Kapilavai Raju. Kandi Venugopal from the New India Express. Muchal. Kandi Gopal garu. Okay. Next, Chitti Srinivas from Velugu, Warangal. Next, Macharla Vijay from Andhra Jyoti. Vijay Gaud from Andhra Jyoti. Next, from category 3, Gutti Venkana from Namaste Telangana, Warangal. SV Ramesh Garu from Surya Paper, Vanaparthi. Give a great applause for them. Keep encouraging them. Rajesh Reddy from Sakshi. Rajesh Reddy from Sakshi. Next, Nagapani Raj from Andhra Jyoti, Janagam district. Rajesh Reddy Garu. Give a great round of applause for them. Nagapani Raju from Andhra Jyoti. Shyam Kumar from the Hands of India.
Srinivas from Namaste Telangana. G. Srinivas, only for G. Srinivas. Venkataramana Garu from the Hindi newspaper. Venkataramana Garu. Vadla Bhaskarachari from Sakshi, Mahbub Nagar. Next, Ajay Pal Singh from Velgu. Next, last के अंदर है last late. అందరినీ ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఫోటో జర్నలిస్టు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహణలో బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ అతిథి మీడియా అకాడమీ చైర్మన్ అల్లనారాయణ సార్ గారు, మాండ కృష్ణ సార్ గారు, టెంజు కార్యదర్శి రమణన్న గారు, వీరందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకోవడం కానీ, ఇక ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా మనం చేస్తున్న సహకారానికి అందరితో పాటు ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ సార్ ప్రోత్సాహం ఎక్కువ ఉంది. అతను సార్ ఉన్నాడు అంటే అదొక ధైర్యం నాకు అలాగే ఉంటుంది. అదొక మొదటి నుంచి ఆ అండతోటే నేను ఈ విధంగా ఎదగడం కూడా జరిగింది. ఈ గతంలో కూడా ఈ 4 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం సార్. ఫస్ట్ కేటీఆర్ సార్ గారు వచ్చారు, తర్వాత కవితక్క గారు వచ్చారు, తర్వాత హరీష్ రావు సార్ గారు వచ్చారు. వీళ్ళతో పాటు సారు మంత్రి అయినాక నేను తీసుకురావాలనేది నేను కొంచెం కంకణం కట్టుకున్నా. అది ఈరోజు నెరవేరినందుకు చాలా సంతోషిస్తున్నా. అలాగే సార్, మేము తెలంగాణ ఉద్యమంలో కెమెరాలు పోయినందుకు అప్పుడు అల్లనా సారు ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు చేసి 10 మందికి తెలంగాణ ఉద్యమంలో కెమెరాలు పోయినందుకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు వరకు ఈ కార్యక్రమం నేను టీపీజే తరఫున నిర్వహిస్తున్న అందులో మాండార్ కృష్ణ సార్ ప్రోత్సాహం చాలా ఉంది. నిన్న సారు శ్రీనివాస్ గౌడ్ సార్ చెప్పగా మాండార్ కృష్ణ సార్కి చెప్పండి, ఇమ్మీడియట్లీ మీకు అన్ని సహకారం అందిస్తారు అనగానే ఇమ్మీడియట్లీ సార్ ఒక్క మాట మీరు చెప్పిన జస్ట్ రావయ్య అని కూర్చోవని అన్నీ కూడా పట్టించుకొని ఈరోజు చేస్తున్నాను. ఆ గవర్నమెంట్ పరంగా కూడా మీకు ఎంత ఇదిగా ఉంటారో నేను కల్నారా చూసిన సార్. దీనికి నేను సంతోషిస్తున్నా. మీరు ఎప్పుడు కూడా మా తోడు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. మీడియా మిత్రులందరికీ శ్రీనివాస్ గౌడ్ గారు నిజానికి ఉద్యమంలో గెస్టెడ్ ఆఫీసర్లందరినీ కూడా ఏకం చేసి, గెస్టెడ్ ఆఫీసర్లు అంటే ఉద్యమాలకు కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది, కానీ తెలంగాణ ఉద్యమంలో అవన్నీ ఏమీ అవసరం లేదు. గెస్టెడ్ ఆఫీసర్లమైనా కూడా మనం కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ప్రత్యేకంగా గెస్టెడ్ ఆఫీసర్ల సంఘం పెట్టి దాన్ని టీఎన్జిఓ ఉద్యమంతో పాటుగా మమేకం చేసి తెలంగాణ ఉద్యమం పొడవున ఒక పేరెన్నిక కన్నా
ఉద్యమాన్ని నడిపినవాడు శ్రీనివాస్ గౌడ్ గారు. నిజానికి పోయిన సారి ఆయనకి మంత్రి పదవి రావాల్సి ఉండే, కానీ బంగారు తెలంగాణ నిర్మాణం అనేది మా అందరి బాధ్యత అనేది ఒక ఎమ్మెల్యేగానైనా కూడా మహబూబ్నగర్ జిల్లాలో, నిజానికి ఆ జిల్లా కొంత ఆటుపోట్ల జిల్లా, బీసీ నాయకుడు ఎదిగే క్రమం అనేది అక్కడ చిన్న విషయమేం కాదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ అట్లాంటి పరిస్థితులన్నీ ఒడ్డి ఏ సెక్షన్స్ అయితే ఉద్యమంలో పాల్గొన్నాయో, ఇటు రచయితలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లాయర్లు కావచ్చు, వాటన్నిటికీ మించి జర్నలిస్టులు కూడా ఉద్యమంలో భాగస్వామైనారు. కనుక ముందు నుంచి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ జర్నలిస్టుల వెంట ఉండి ఆయన ఈ ఉద్యమాలను కూడా గైడ్ చేసినవాడు శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ ఉద్యమాలన్నింటిలో ఉన్నాడు కనుక ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇదే సంబంధాలని కొనసాగించి వాళ్ళ మంత్రిగా ఉన్నారు. భాస్కర్ చెప్పినట్టుగా అటు ఫోటోగ్రాఫర్లకి, తర్వాత ఇటు వీడియో జర్నలిస్టులకి, అట్లాగే జర్నలిస్టులకి ఒక అనుసంధానకర్తగా ఉన్నవాడు శ్రీనివాస్ గౌడ్ గారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడానికి ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆయన ఈ సమావేశానికి రావడం ఆనందకరం. అట్లాగే రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సాంస్కృతిక పతాక ఎగరేస్తున్న హరికృష్ణ, ఇవల్ల ఇన్ని సాంస్కృతిక కార్యకలాపాలు జరగడం అనేది ఎప్పుడూ లేదు చరిత్రలో. రవీంద్ర భారతి వేదికగా కళారూపాలు కానీ, అట్లాగే పుస్తకాల ప్రచురణతో సహా అన్ని రకాల కార్యకలాపాలను తీసుకుంటున్నవాడు, దాన్ని ముందు పూటలో నిలుపుతున్నవాడు సాంస్కృతిక శాఖను హరికృష్ణ మామిడి. ఆయన కూడా ఈ సమావేశంలో ఉండడం సంతోషకరం. అట్లాగే జర్నలిస్టుల తరఫున పోరాడిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న రమణయ్య టెంజు కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన కూడా ఈ వేదిక మీద ఉన్నారు. అట్లాగే ఉపాధ్యక్షులుగా మన వైస్ చైర్మన్ రాములు గారు, అట్లాగే కృష్ణమోహన్ గారు ఈ సమావేశానికి రావడం ముదావహంగా భావిస్తున్నాను. ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం భాస్కర్ గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ పెద్దలు మా అన్న అల్లా నారాయణ గారు, మా డైరెక్టర్ హరికృష్ణ గారు, పెద్దలు రాములన్న గారు, మిత్రుడు రమణ గారు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ మిత్రుడు కృష్ణమోహన్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు చాలామంది ప్రముఖులకు, పెద్దలకు, పద్మచారి గారు, మిగతా అందరికీ పేరు పైన రాములు గారికి, గంధం రాములు గారికి అందరికీ పేరు పైన నమస్కారం. ఫోటో జర్నలిస్టుల సంఘం తెలంగాణ ఉద్యమంలోనే పుట్టింది. గతంలో మీడియాలో ఫోటో జర్నలిస్టులు అంటే అంత పెద్ద ఒక ఐక్యత కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి కానీ గుర్తింపు కానీ ఎక్కడ ఉండేది కాదు. ఉద్యమ సమయంలో ఎన్నో సంఘాలు పెట్టించినాం మేము, వాళ్ళ కానీ అందరం. చివరకు కాగితాలు ఏర్కొనేటోళ్ళకి కూడా ఒక సంఘం పెట్టించినాం, కాలు సీసాలు ఏర్కొనేటోళ్ళకి కూడా ఒక సంఘం పెట్టించినాం, కాలు బాటలు ఏర్కొంటారు. వాళ్ళ క్వాలిఫికేషన్ అడిగితే ఏం చదువుతుందంటే ఒక్కొక్కరు డిగ్రీ, పీజీ అట్లా కళ్ళ నీళ్ళు వచ్చేటివి. సరే మీరు కూడా సంఘం పెట్టాలి, మన బాధలు చెప్తామని అట్లా ఆ క్రమంలోనే వందల సంఘాలు పెట్టిన సందర్భంలోనే పుట్టిన సంఘం ఇది మన ఫోటో జర్నలిస్టుల సంఘం. భాస్కర్ గారు ఇంకా చాలామంది మిత్రులు అందరూ కలిసి పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు మాకు కూడా ఒక సంఘం ఉంది. మేము కూడా ప్రాణం సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మిలియన్ మార్చ్ సందర్భంగా పెద్ద గొడవలు అవుతుంటే కూడా కెమెరాలు బంధించిండ్రు. చాలా కెమెరాలు ఇప్పుడు ఆడ నీళ్ళల్లో హుసేన్ సాగర్లో ఎతుకుతూ దొరుకుతాయి. ఇప్పుడు తీస్తే ఈ కెమెరాలు కూడా దొరుకుతాయి. చాలామంది కెమెరాలు ఏమంటే అప్పుడు
కొంతమందికి ఇప్పేయాలి, కానీ చాలామంది కెమెరాలు కూడా ఇప్పేయాలి. సాగరనగరంలో కూడా లాఠీచార్జ్ అవుతుంది, ఫైరింగ్ అవుతుంది, కాల్పు జరుపుతుంటే వీళ్ళు అక్కడ ఇంకా కాల్పు జరిపితే వీళ్ళని కొట్టిండు, రక్తాలు చిందినాయి, చాలామంది కెమెరాలు కూడా వెళ్ళగొట్టింది. ఏడ్చుకుంటున్నా మా కెమెరాలు అని చెప్పిన కూడా చాలామంది ఉన్నారు. రిపోర్టర్ దూరం నుంచి రాగలుగుతాడు, కానీ వీళ్ళు కెమెరాను బంధించాలి, కెమెరాలో బంధించాలి. ఒక పెళ్ళిళ్ళు పోయినా పెళ్ళి అయిన తర్వాత పాత జ్ఞాపకాలు చూడాలంటే మనం ఆల్బమ్ చూస్తే మనకి వెళ్ళిపోతాం. ఒక్క ఫోటో చూడగానే సన్నివేశం, ఒక గంట సన్నివేశం గుర్తొస్తుంది నాకు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఫస్ట్ లేగానే పేపర్లో ఇలా ప్రోగ్రామ్ అయిందంటే రేపు ఈ ప్రోగ్రామ్ అయింది, రేపు ఫస్ట్ ఫోటో వచ్చిందా అనేది అర్థం. మనం ఫోటో వచ్చిందంటే అమ్మ మనకి ఇంపార్టెన్స్ ఉందిరా, ఈ ప్రోగ్రాంకు ఇంపార్టెన్స్ ఉంది, మనం పడ్డామా లేదా అని చూసుకుంటాం. చూసుకున్న తర్వాత అన్ని పేపర్లో ఫోటోలు అయిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ చదువుతాం. నువ్వు గంట సేపు చదివినా, ఒక్క సెకండ్ ఫోటో వేసినా నాకు గంట సేపు మొత్తం ఒక ఫోటో ద్వారా అర్థం వస్తుంది. ఈరోజు మనం ఫోటో స్టాల్స్ చూస్తే ఒక్కొక్క ఫోటో వెనుక ఒక పెద్ద అర్థం అనిపిస్తుంది. మేము మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్గా ఫోటో వీడియో జర్నలిస్ట్ అయితే మా ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు చాలామంది సంతోషపడతారు. అన్న కనీసం మమ్మల్ని వల్కరిగారైనా పేపర్లో ఫోటో రాకపోతే మాత్రం మమ్మల్ని అడుగుతారు, వస్తే మాత్రం వచ్చిందని చెప్పి ఊరు కట్టేసి ఫోన్ కూడా చేయడు. మరి కష్టపడుతుంటాము, ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఏ మిస్ అవుతామని చెప్పి కనిపెట్టుకుంటుంటాము, ఏది క్లిక్ అనిపించాలని చెప్పి క్లిక్ అనిపిస్తాము. 100 ఫోటోలు మేము డెస్క్ పంపితే ఒకటే సెలెక్ట్ చేస్తాడు. ఆ ఒక్క ఫోటో వచ్చినాక మేము సంతోషపడతాం, వచ్చే సంతోషపడతారు. కానీ మాకు ఫోన్ చేసి చాలా మంచి ఫోటో వచ్చింది అని చెప్పి మనకు చెప్పారు. ఆ డెస్క్లో ఉన్న చీఫ్ ఫోటోగ్రాఫర్ ఉంటే కూడా ఆయన కూడా చెప్పారు మాది ఇట్లుంది అని చెప్పి బాధపడుతున్న సంఘటన కూడా వెళ్ళదన్నమాట. ఎంతో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎక్కడో ప్రోగ్రాం ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు మీడియాలో తక్కువ మంది ఉంటారు, రిపోర్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఒక్క ఆయన ఇక్కడ నుంచి సుందర విజ్ఞాన కేంద్రంలో ఏమైనా, సెక్రటరీలో ఏమైనా, అసెంబ్లీ కాడ ఏమైనా, ఏదేమైనా ఆయనే. మిస్ అయితే మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి నువ్వు ఎక్కడ పోయినా ఏడుకోను ఎట్లా లేదని అంటున్నాను. ఈయన రాకపోతే దింపిన అనేది ఇంక బతిమలాడాల, నాకు వంపరా బాబు, నాకు వంపరా బాబు అని చెప్పేసి. ఆయన ఏం చేస్తాడు, మంచి మంచి పంపాడు, చెడ పంపుతాడు. ఇక బర్ణాయితే ఉంటుంది బాధ అంతా కూడా. ఎక్కడ మొత్తం మీద తీరిక లేకుండా, తిండి తిప్పలు లేకుండా, వీళ్ళకి సరైనటువంటి సమయానికి తిండి కూడా ఉన్నారు. ఇంకొకరికి 4-5 వేలు ఉంటాడు ఒక ఆయన. 4-5 వేలు రిపోర్ట్ అయితేనేమో అక్కడ స్టింగర్ ఎవరు ఉంటారు. ఈయన వచ్చే లోపల ఆయన రాస్తాడు, రాసిచ్చింది నేను ఉంటాడు. కానీ ఫోటో ఏదైతే కాదు, దీని చరిత్ర వేరు ఉంటుంది. మళ్ళీ ఆయన దింపితేనే దింపినట్ల, ఆయన కెమెరా నుంచి పోతేనే పోయినట్ల. అటువంటి కష్టాలు ఉంటాయి. శాలరీస్లలో ఇబ్బంది, జీతభత్యాల కష్టమే, గుర్తింపుల కష్టమే, అన్ని రకాలు కూడా కష్టమే. చివరకు అక్రిడిటేషన్ కార్డ్స్ వల్ల కూడా వీళ్ళకు తక్కువనే పర్సంటేజ్ ఉంటుంది. కనుక ఉన్న వాళ్ళు తక్కువ ఉంది కనుక అన్ననే దాని చైర్మన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఫోటో వీడియో జర్నలిస్టులకు ఇస్తే వాళ్ళు కనపడని వాళ్ళు. ఇంకా వీళ్ళు ఈ కెమెరా వల్ల కనిపిస్తారు. వీడియో జర్నలిస్టులు అయితే అసలు కనపడే వాళ్ళు, ఆ చీకట్లో ఉంటారు. వాళ్ళు ఎవరు తీసిన ఇంకా వాళ్ళే ప్లే అవుతుంటారు, కానీ ప్లే చేసిన వాళ్ళు ఎవరు ఎట్లా ఎంత మంచి చేసిన అసలు గుర్తింపు ఉండదు. ఇంకా ఈ ఫోటోగ్రాఫర్స్ అన్నీ మందిలో గుంటూ తిరుగుతుంటారు, ఇక్కడ దగ్గర ఉంటారు అంతా. కనుక వీళ్ళని కూడా జర్నలిస్టుల మాదిరిగానే చేయాల్సిన అవసరం ఉంది. మరి అల్లనారాయణ కూడా ఎంతో ఉద్యమ నేపథ్యం ఉన్నతను, ఎన్నో త్యాగాలు చేసి మరి జీవితాన్ని పనంగా పెట్టి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. జర్నలిస్ట్ ఫోరం కూడా ముందు నుంచి కూడా మేము ఉన్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో 130-140 సంఘాలు పడితే దాదాపు అన్ని సంఘాలకు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఉన్నాం. అప్పుడు మన వెనుకల తెర వెనుక నాయకుడు, అన్నిటికీ సపోర్ట్ మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి. ఆయన ఏం కావాలన్నా అప్పుడు మన కండదండలు ఉండేవి. రాజకీయ పరంగా ఎవరు మనం పలికించటం కూడా కాదు, ఏం జైలు పడితే విడిపించటం కూడా కాదు. జైలు పడ్డా పైసలు కట్టాలంటే కేసీఆర్ సాగే కట్టాలి, మనుషులు షూట్ చేయాలంటే మేము వేయాలి,
అడ్వకేట్ పెట్టాలంటే మళ్ళీ కేసీఆర్ గారు పెట్టాలి, లొల్లి పెట్టాలి డేటా మా వాళ్ళ జోలికి వస్తే కబర్ గారు పెట్టాలంటే మళ్ళీ ఆయనే అనాలి. మరి అలాంటి వ్యక్తి అలా సీఎం అయింది మనకు. మరి ఇంకా ముందు రోజుల్లో జర్నలిస్టులకు మనమే 100 కోట్ల బడ్జెట్ ఇచ్చినట్లున్నారు. ఈ భారతదేశంలో జర్నలిస్టులకు 100 కోట్లు ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదు భారతదేశంలో. ఈ భారతదేశంలోనే జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇచ్చిన చరిత్ర కూడా ఎక్కడ కూడా లేదు. ఈ భారతదేశంలో మనకు గుర్తింపించి భవిష్యత్తులో డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి చరిత్ర కూడా ఎక్కడ కూడా లేదు. ఇవాళ మనం ఇక్కడ ఉండి ఫోటోలు తీస్తున్నాం. మన ఇంటికాడ మన అక్కనో చెల్లో తమ్ముని ఎత్తమామని అడగండి, 3 పూటల అన్నం తింటున్నావా అవ్వా అంటే తింటున్నా అంటుంది. ఎక్కడికి తింటున్నా బిడ్డ అంటే నాకు 2000 జీతం వస్తుంది బతుకుతున్నా ఉంటుంది. ఇవాళ మనం చూడకపోయినా మన ఊళ్ళో ఉన్నటువంటి మన పెద్దలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అన్ని రంగాలను కూడా కష్టపడి చెమటొడిసి కష్టపడి ప్రభుత్వాన్ని నిర్మించుకుంటున్నారు. కొంతమంది సెంటిమెంట్లు కొట్టి గవర్నమెంట్ రూల్ చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో సెంటిమెంట్ గింటిమెంట్ ఉన్నాడు. కష్టపడి పనిచేస్తేనే కానీ 70 ఏళ్ళు మోసపోయినాం మనం. భవిష్యత్తులో మనం మోసపోయి తలుచుకోలేదు. ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. మా దగ్గర ఇంతమంది మల్లరెడ్డి సార్ ఉన్నాడు మీటింగ్లో. మా దగ్గర అంత హౌస్ఫుల్ అయిపోయింది. మేము ఉద్దరణలో వాడు పోయి జోరి పెద్ద గుంపు మాకు వచ్చిందని ఫీల్ అయిపోయి తిడుతున్నారు. ఒక రాజకీయ ప్రకటన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కానీ ఒకరిని విమర్శించుకుంటా తిట్టుకుంటా ఉంటే అది పార్టీ కాదు. ఇన్ని రాష్ట్రాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రం కన్నా మంచి స్కీమ్లు ఆ రాష్ట్రంలో పెట్టాము అని చెప్తే ఆ రాష్ట్రంలాగా మేము చేస్తామని చూపిస్తే బాగుంటుంది. ఈ పథకాలు కేంద్రంలో అధికారం రావడానికి రైతు బంధు పథకాలు అన్ని పథకాలు వాళ్ళు పేర్లు మార్చుకొని పెట్టి కాపీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో ఏ ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ఇన్ని రోజులు ఈ భారతదేశంలో 40 లక్షల ఎకరాలు నిలిచే ఒక చిన్న ప్రాజెక్టు కూడా కట్టకుండా ఇన్ని సంవత్సరాలు అయింది. కనీసం ఈ దేశంలో ఒక గుడి కట్టడానికి మరి మేము ఒక 1000 కోట్లు పెట్టి కట్టాల్సింది కూడా ఒక్క మాట కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు అభివృద్ధి చెందుకుంటే తరుణంలో మరి ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఇంతకన్నా మేము బాగా చేస్తున్న ఒక రాష్ట్రంలో చేసి చూపియండి. ఈ రాష్ట్రంలో పథకాలు కాపీ కొట్టకండి. అప్పుడు మేము చేస్తాము ఈ రకంగా చేస్తామంటే ఎవరైనా నమ్ముతారు ప్రజలు. కానీ ఒక కేసీఆర్ గారిను కేటీఆర్ గారిను ఒక పార్టీని తిట్టినంత మాత్రాన ఏదో ఆరోపణలు చేసినంత మాత్రాన ముందుకు వస్తామనుకుంటే అది భ్రమ. అది మంచి పద్ధతి కూడా కాదు. అది ఒక బాధ్యతతో మాట్లాడితే బాధ్యత అయిన వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది. మాట్లాడుతూనే తిడితే గౌరవం పెరుగుతుంది అనేది తప్పదు. ఈరోజు మరి మా జర్నలిస్టులు ఈ ప్రోగ్రామే చూసుకున్నాం. ఇన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. ఒక్క రాష్ట్రంలో మా జర్నలిస్టులకు ఒక 100 కోట్లు ఇది కేటాయించి మీరు ఏమైనా చేసిండ్రా అడగండి. ఏ రాష్ట్రంలోనైనా జర్నలిస్టు కుటుంబాలకు ఎంత వైద్యం ఖర్చు అయినా సరే మీకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి హెల్త్ కార్డులు ఇచ్చి మీకు సపరేట్గా నిధి ఇస్తామని చెప్పి ఒక రాష్ట్రంలో అన్నారా చెప్పండి. ఎక్కడ మీటింగ్ అయినా ఏ మీటింగ్ అయినా ఆ మీటింగ్లో ఉన్నటువంటి సంఘము ఆ శాఖను పరిశీలించండి. దానికి దీనికి లెక్కలేనటువంటి వ్యత్యాసం ఉంటుంది. కనుక మీరు కూడా ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా మీరు అందరితో తిరుగుతుంటారు, అందరితో మమేకమైంటారు, ప్రతి ఒక్కరు మేము గుర్తుపడుతుంటారు. ఇంకటి మీద ఇలా లేదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది తెలంగాణలో ఫోటో జర్నలిస్టులకు. భవిష్యత్తులో ఖచ్చితంగా నేను అల్లమనారాయణ గారు మీకు కావాల్సిన సమస్యలు మేము ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. మళ్ళీ రెండోసారి కూడా ఒక నిజాయితీపరమైన వ్యక్తికి త్యాగాల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తికి మళ్ళీ రెండోసారి కూడా చైర్మన్గా ఇవ్వడం జరిగింది. గ్యారంటీగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని. ఇప్పుడు అవార్డులు వచ్చిన వాళ్ళు మాత్రం మేమే గొప్పలు రానోళ్ళు గొప్పలు కాదని అనుకోవద్దు, రానోళ్ళు కూడా మేము తక్కువ అని కూడా అనుకోవద్దు. జర్నలిస్టులు ఫోటో జర్నలిస్టులు అందరూ ఉత్తమమైనటువంటి వాళ్ళే. మీ బిజీ వల్ల కొన్ని ఫోటోలు అందలేకపోయిండొచ్చు, ఓ బిజీ వల్ల. కొందరు అవార్డు ఉండాలని ముందు దృష్టితోనే ఎన్ని ఫోటోలు జమ చేసి పంపిస్తారు. కొందరు ఈజీ తీసుకుంటారు, తర్వాత పంపలేకపోయిండొచ్చు. కానీ వచ్చిన వాళ్ళు గొప్ప మేము తక్కువ అని ఆలోచన చేయదు. ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా గొప్ప వాళ్ళే. ప్రతిరోజు మీరు చేసేటువంటి కార్యక్రమం అంత గొప్ప కార్యక్రమం. భవిష్యత్తులో ఇంకా మంచిగా
అనేక రకాల సంక్షేమ పథకాలు మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.